హరే కృష్ణ అందరికీ నమస్కారం. గౌరాంగ బుక్ నుంచి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి మరికొన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే జయపతాకు స్వామినినామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌర కథాదామదయ నగర గ్రామతారిణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినినామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని నమో మహావదనే కృష్ణ ప్రేమ పదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవతుచే నమ నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ వందే గురు నీసా భక్తా నీసా మీసావతారకాన్ తత్రకాశం చ తచ్చక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్రపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాతరం శ్రీ చైతన్య ఈశ్వరం. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నాము. ఈ జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇంతకుముందు మనము పానీహటిలో జరిగిన చెడాదహి ఉత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ జగన్నాథపురిలో గుండీచా మందిరం అనేది ఉంటుంది. ఇది రథయాత్రకు ముందు అది శుభ్రపరచుట అంటే అది కూడా ఒక ఉత్సవంగా జరగబడింది. ఆ ఉత్సవం కూడా ఈ చైతన్య మహాప్రభు చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన లీలగా పరిగణించారు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రథయాత్రకు ముందు రోజు గుండీచా మందిరం శుభ్రపరచుట అనేది ప్రత్యేకమైన ఒక ఉత్సవం ఉంటుంది. చైతన్య లీలలో ఈ ఉత్సవము ఎన్నో కారణాల వల్ల ఎంతో ముఖ్యమైన లీలగా పరిగణింపబడినట్లుగా చెప్పబడింది. జగన్నాథుడిలో ఉండి రథయాత్ర సమయంలో గుండీచా మందిరంకు వెళ్తారు. గుండీచా మందిరం కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మరియు ఇది ఉద్యానవన మందిరం వల్లే ఉండి దానిలో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, పనస చెట్లు మొదలుగా ఉన్నాయి. ఆ మందిరము జగన్నాథ మందిరం కన్నా చిన్నది. జగన్నాథ మందిరం 21 అంతస్తులు ఎత్తు ఉండగా గుండీచా మందిరం కేవలం 3 లేదా 4 అంతస్తుల ఎత్తు మాత్రమే ఉంటుంది. కనుక ఇది ఆయనకు విశ్రాంతి కాలం గడపడానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. గుండీచా మందిరము బృందావనమునకు ప్రతీక, జగన్నాథ మందిరము ద్వారకకు ప్రతీక. ఈ విధంగా జగన్నాథుడు ద్వారక నుండి బృందావనమునకు వెళ్తాడు. గుండీచా మందిరం సంవత్సరం అంతా ఖాళీగానే ఉంటుంది. సంవత్సరంలో 9 రోజులు మాత్రమే జగన్నాథుడు అక్కడ బస చేస్తాడు. ఈ మందిరం కూడా జగన్నాథ మందిరం వలె ఎన్నో వేల కొలది సంవత్సరాల క్రితం గ్రానైట్ రాయితో కట్టబడింది. గ్రానైట్ రాయిలో పగుళ్ళు పెద్దగా ఉండటం వల్ల అందులో ఎక్కువగా మురికి, దుమ్ము, ధూళి చేరుకుంటాయి. దక్షిణ భారతదేశంలో కరిగించిన శేషంతో ఈ పగుళ్లను పూడుస్తారు. కానీ ఈ పద్ధతిని పూరిలో పాటిస్తున్నట్లు ఉండరు. కనుక ప్రతి సంవత్సరం మహాప్రభు మరియు ఆయన అనుయాయులు ఈ మందిరమును శుభ్రపరచడం తమ యొక్క వ్యక్తిగత సేవగా చేసేవారు. ఆధ్యాత్మిక జీవితం మొదటి దశలో మన హృదయంలో కృష్ణుని ప్రతిష్ఠించుకోవడమే ముఖ్య లక్షణంగా ఉండాలి. అందుకు మన యొక్క చైతన్యాన్ని సాధ్యమైనంతగా శుభ్రపరచుకోవాలి. గుండీచా మందిరం శుభ్రపరచుట అంటే మన హృదయాన్ని శుభ్రపరచడానికి ప్రతీక. అప్పుడే కృష్ణుడు మన హృదయంలో ఉండటకు సమ్మతిస్తాడు. మన హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే దానికి సూచనగానే మనకి గుండీచా మందిరం శుభ్రం చేస్తూ ఉంటారని చెప్తున్నారు. భక్తులు రాజుగారితో నియమింపబడిన అధికారితో మహాప్రభు గుండీచా మందిరమును శుభ్రపరచుకుంటున్నారని, దాని కొరకు ఆయనకు చీపుళ్ళు, నీటి కొండలు, బట్టలు మొదలు శుభ్రపరచుటకు అవసరమైన అన్నీ ఇవ్వవలసిందిగానే చెప్పారు. అందువల్ల రాజుగారు గుండీచా మందిరం శుభ్రపరిచే ముందు రోజు 100 చీపుళ్ళు, 100 నీటి కొండలు పంపించారు. గుండీచా మందిరం శుభ్రపరిచే రోజున భక్తులందరూ సమావేశమైన తర్వాత మహాప్రభు స్వయంగా అందరికీ నుదుటిపైన మరియు శరీరం పైన గంధాన్ని వ్రాసేవారు. ఆయన స్వయంగా తన చేతులతో తాను గంధాన్ని వ్రాయడం ద్వారా ప్రతి వారి పట్ల ఆయన ఎంతో వ్యక్తిగత శ్రద్ధను కనబరుస్తారన్నది అర్థమవుతుంది.
తదుపరి అందరూ చీపురులను తీసుకొని గుండీచా వైపు వెళ్ళసాగారు. మహాప్రభు మరియు ఆయన భక్తులు గుండీచా మందిరం శుభ్రపరుచున్నప్పుడు మొదట వారు సంవత్సరం అంతా పడిపోయిన కొమ్మలను ఆకులను శుభ్రపరిచేవారు. ఆ తర్వాత వారు చీపుళ్ళు తీసుకుని రాళ్ళు మరియు ఇతరత్రా చెత్తను ఊడ్చారు. ఆ తర్వాత జగన్నాథుడి సింహాసనాన్ని తొలగించి అచ్చటంతా శుభ్రం చేసి మరలా సింహాసనాన్ని అక్కడ అమర్చారు. ఆ తర్వాత వారందరూ కలిసి ఊడ్చిన చెత్తను ఇసుకను గడ్డిని కుప్పగా పెట్టేవారు. అంతటా చైతన్య మహాప్రభు, మనం ఒక పోటీ పెట్టుకుందాం. మీరు పోగు చేసిన దుమ్ము ధూళిని బట్టి మీరు ఎంత కష్టపడ్డారో అన్నది నేను చెప్తాను అని అన్నారు. ఎవరు ఎక్కువ చెత్తను పోగు చేయగలరు అన్న ఈ పోటీలో ఎవరికి వారు చెత్తను పోగు చేసుకున్నారు. మహాప్రభు ఎంత ఉధృతంగా శుభ్రం చేస్తున్నారంటే ఆయన పోగు చేసిన చెత్త ఎంత పెద్దదంటే భక్తులందరి పోగులు కలిపినా కూడా ఆయన పోగే పెద్దదిగా ఉంది. అంతగా ఊడ్చిన తర్వాత మరి ఒకసారి కూడా ఊడ్చారు. మొదటిసారి వారు ఊడ్చినప్పుడు గడ్డి ఇతరత్రా చెత్తను ఊడ్చారు. ఆ తర్వాత వారు ఊడ్చినప్పుడు సన్నటి మట్టిని మరియు ఇసుకను శుభ్రపరిచారు. ఈ విధంగా రెండవసారి ఊడవడం పూర్తయిన తర్వాత మూడవసారి శుభ్రం చేయుటకు నీటి కుండలను తీసుకొచ్చారు. వారు బకెట్లలోనూ మరియు మట్టి కుండల్లోనూ నీరు తీసుకొచ్చి గుండీచా మందిరాన్ని శుభ్రంగా కడిగారు. చివరికి అంతా కూడా శుభ్రంగా మెరిసిపోతున్నా సరే మహాప్రభు రాళ్ళు మరియు పగుళ్ల మధ్యన ఉన్న ఇసుకను తన వేళ్లతో లేదా ఏదైనా వస్తువును ఉపయోగించి శుభ్రం చేసేవారు. 3 లేక 4 సార్లు మందిరాన్ని శుభ్రం చేసేవారు. వారు ఎంతో సంతోషంగా మరియు ఎంతో ప్రేమగా శుభ్రం చేసేవారు. వారు అదే సమయంలో కృష్ణ యొక్క నామాలను కూడా జపించేవారు. ఒక అతను నీటి కొండ కోసం అర్థిస్తూ కృష్ణ కృష్ణ అంటూ పవిత్ర నామాన్ని జపించాడు. మరియు ఇంకొకరు కృష్ణ కృష్ణ అంటూ నీటి కొండను అందజేశారు. ఈ విధంగా అక్కడ వారు మాట్లాడిందంతా కృష్ణ కృష్ణ అన్న పదం మాత్రమే. మహాప్రభు కూడా కృష్ణ కృష్ణ అంటూ నామజపం చేస్తూ కొన్ని వందల మంది చేసే పనిని ఆయన ఒక్కరే చేస్తున్నారు. ఈ విధంగా పాత్రలను లేదా నేలను శుభ్రం చేస్తున్నప్పుడు లేదా వేరే ఏమైనా శుభ్రపరిచే పనులు చేసేటప్పుడు లేదా ఇతరత్ర బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు మనం కృష్ణుని యొక్క పవిత్ర నామాలను పాడుతూ ఉండాలన్న విషయాన్ని మహాప్రభువుని చూసి గ్రహించాలి. కృష్ణుని యొక్క పవిత్ర నామాలను పాడుతూ శుభ్రం చేయటం వల్ల ఆ సమయాన్ని వారందరూ ఎంతో ఆనందంగా గడిపారు. అని సేవ చేసేటప్పుడు కానీ ఏ పని చేసినా కానీ ఆ కృష్ణనామం తలుచుకుంటూ చేస్తే అది మనకి భారంగా అనిపించదు. ఆ పని మనకి ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. ఇంద్రదమ్మున సరోవరము నుండి నీటి కొండల వరుస క్రమంలో ఒక భక్తుడు వేరొక భక్తునికి అందజేసుకుంటూ ఆ భక్తుడు మరి ఒక భక్తునికి అందజేసేవాడు. ఈ విధంగా గుండీచా మందిరంలో ఉన్న మహాప్రభు మరియు ఆయన అనుయాయులకు అందజేశారు. ఈ సరోవరము గుండీచా మందిరములకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో ఉన్న సరోవరం నుంచి ఒకళ్ళు ఒక్కొక్కరికి అందించుకుంటూ అలా ఇక్కడి దాకా నీరు తీసుకొచ్చి మహాప్రభుకు వీళ్ళందరికీ అందజేశారు. వారు ఆ నీటిని పైకప్పు, గోడలు మరియు నేల మీదకు మరలా పోశారు. కొంతమంది చేతిలో చీపుళ్ళు ఉన్నాయి, మరికొంతమంది నీరు పోస్తున్నారు. ఈ విధంగా కొన్ని మార్లు వారు కొద్దిగా నీటిని మహాప్రభు పాదపద్మాలపై కూడా పోశారు. మహాప్రభు పాదపద్మాల చరణామృతమును కొంతమంది తస్కరించి వారు త్రాగుతుండగా మిగిలిన వారు వారికి కూడా ఇవ్వమని అర్థించగా వీరు వారికి కూడా చరణామృతం ఇస్తున్నారు. కొంతమంది దానమును ఇస్తున్నారు, మరి కొంతమంది దానమును పుచ్చుకుంటున్నారు. ఈ పనిలో పనిగా వీళ్ళు చైతన్య మహాప్రభు కాళ్ళ మీద కూడా నీరు పోసి ఆ నీరు చరణామృతాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. చైతన్య మహాప్రభు, నీవు బాగా చేస్తున్నావు, ఇతను చూడు ఏ విధంగా చేస్తున్నాడు, నీవెందుకు బాగా చేయట్లేదు, నీవు అంతకన్నా బాగా చేయగలవు అని ఉత్సాహపరుస్తూ విమర్శిస్తూ కొన్ని మార్లు పొగుడుతూ మరికొన్ని మార్లు ఒక ఉదాహరణ చూపిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరిచారు. ఆయన కొంతమందిని మందలించినా కానీ వారు దాన్ని తప్పుగా భావించలేదు. వారు దానిని మహాప్రభు యొక్క కోప ప్రదర్శన అని కానీ లేదా మరో విధంగానో పరిగణించలేదు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు కొంతమందిని పొగిడారో లేక కొంతమందిని మందలించారో అప్పుడు ఇతరులు దాన్ని సిగ్గుగా భావించి నేను ఇంకా చక్కగా చెయ్యాలి అని అనుకునేవారు. ఈ విధంగా మహాప్రభు భక్తులను ఎలా ఉత్సాహపరచాలనే విషయాన్ని ప్రదర్శించారు. ఎవరైనా చక్కగా చేస్తూ ఉంటే ఈ భక్తుడు బాగా చేస్తున్నాడని మహాప్రభు అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ విధానము ఇతర భక్తులు కూడా సేవలో ఉత్సాహంగా పాల్గొనేటకు ఉపయోగపడుతుంది. కొంతమంది సేవ చేయనప్పుడు వారి పట్ల ఆగ్రహం చూపించరాదు. ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి భక్తులు అటువంటి వారిని సరిచేయవచ్చు.
ఈ విధంగా వివిధ రకాలుగా భక్తులను ఏ విధంగా ఉత్సాహపరచవచ్చో మహాప్రభు తెలియజేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో బెంగాల్ నుంచి వచ్చిన ఒక భక్తుడు మహాప్రభు పాదాలపై నీరు పోసి ఆయన ఎదుటే తాగాడు. ఇంతకుముందు చేసిన వారు మహాప్రభు తెలియకుండా దొంగతనంగా చేసేవారు. కానీ ఈ భక్తుడు ఆయన ముందే ఈ పని చేయడం జరిగింది. ఈ చర్య వల్ల మహాప్రభు బాహ్యంగా అసంతృప్తి చెంది కోపం వ్యక్తపరిచారు. ఆ భక్తుని గల నమ్మకం పట్ల ఆయన సంతృప్తి చెందారు. కానీ అదే సమయంలో అతను ఈ విధంగా ప్రవర్తించి ఉండకూడదు అని తెలిచారు. అంత స్వరూప దామోదరుని పిలిచి, నీ యొక్క బెంగాలీ వైష్ణవుడు చేసిన పని చూడు. అతను మందిరంలోనే నా యొక్క పాదాలపై నీరు పోసి దానిని త్రాగాడు. ఏమిటిది? ఈ చర్య వల్ల నా యొక్క గమ్యం ఏమవుతుందో నాకే తెలియదు. నేను భగవంతుడు ఉన్న ఒక మందిరంలో ఉండగా నా యొక్క పాదాలన్నింటినీ అతను త్రాగాడు. మరి నేను ఎక్కడికి చేరుకుంటానో? అతను నన్ను ఎంతో ఇబ్బంది మరియు అపరాధానికి గురి చేశాడు అని అన్నారు. సాధారణంగా గుడి రూపకల్పనలో ఒక గుడి, ఒక దర్శనం చేసుకునే ప్రదేశం మరియు కీర్తన చేసే గది ఉంటుంది. ఇస్కాన్లో ఈ రెండింటినీ కలిపివేస్తాము. ప్రభుపాదుల వారు ముందు భాగాన్ని దర్శన స్థలంగాను, ఆ వెనుక భాగాన్ని కీర్తన స్థలంగాను పరిగణించారు. భగవంతుని అర్చా విగ్రహం ముందు గురువు లేక ఇతర భక్తులకు మోకరిల్లి పాదాలను తాకరాదు. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది పూజారులు కాళ్ళకి దండం పెడుతుంటారు. అది తప్పని కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది తెలుసుకోకుండా అది అలా చేస్తూ ఉంటారు. ఆ పూజారులు కూడా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అందువల్లనే మనం గురు పూజను అర్చా విగ్రహం ముందు కాకుండా గుడికి వేరొక ప్రదేశంలో చేస్తాం. కానీ ఈ బెంగాలీ వైష్ణవుడు భగవంతుడి అర్చామూర్తి ఉండే ప్రదేశంలో వారు శుభ్రపరుస్తున్న సమయంలో ఈ విధమైన పని చేయడం జరిగింది. మహాప్రభు గురువు అయినప్పటికీ ఆ ప్రదేశంలో కాళ్ళు కడిగి నీరు త్రాగడాన్ని అపరాధంగా భావించారు. అంతటి స్వరూప దామోదరుడు ఆ వైష్ణవుని యొక్క మెడ పట్టుకొని పక్కకు లాగి మందలించారు. ఆయనను తలుపు బయటకు లాగి, నీవు ఈ అర్థం లేని పని ఎందుకు చేస్తున్నావు అని మందలించి తిరిగి మహాప్రభు వద్దకు వెళ్ళి, అతను అమాయకమైన వైష్ణవుడు, అతన్ని క్షమించండి, అతనికి మీ దయ కావాలి అని అభ్యర్థించారు. ఇది కూడా భగవంతుని యొక్క లీలలే. ఈ లీల ద్వారా మహాప్రభు స్వరూప దామోదరుడు గౌడీయ వైష్ణవులందరికీ బాధ్యత వహిస్తాడని తెలియజేశారు. కనుక మనము ప్రత్యేకించి స్వరూప దామోదరుని ఎంతో గౌరవించాలి. ఆయనే గౌడీయ వైష్ణవులందరినీ కాపాడతారు. అంతా పూర్తయిన తర్వాత మహాప్రభు ఎవరైతే ప్రక్క వారికన్నా తక్కువ పోగు చేశారో వారు తీపి బిళ్ళలను, పాయసంను ఎక్కువ ప్రోగు చేసిన వారికి ఇవ్వాలి అని ఆదేశించారు. కొన్ని ప్రదేశాల్లో వారు శుభ్రపరచడం పూర్తయిన తర్వాత కూడా నీరు నిలిచిపోయింది. ఆ నీటిని బయటకు వదలగా అవి నది వలె బయటకు పారాయి. వారు ఎంతో నీటిని బకెట్లలో బయటకు మోసుకొచ్చారు. అదే సమయంలో అతడు ఉన్న రహదారులు కూడా శుభ్రపడ్డాయి. ఎవరూ కూడా అది ఏ విధంగా జరిగిందన్నది చూడలేదు. బహుశా దేవతలే దిగి వచ్చి ఆ పని చేసి ఉంటారు. కొంతమంది భక్తులు ఆ గుడిని బట్టతో తుడుస్తున్నారు. కానీ వారి వద్ద సరిపడినంతగా బట్ట లేకపోవడంతో వారి యొక్క దుస్తులతో కూడా తుడవడం మొదలుపెట్టారు. ఈ విధంగా అక్కడ భగవంతుని యొక్క మనసు ప్రకటమైనట్లుగా ఆ ప్రదేశం అంతా ఎంతో శుభ్రంగా, చల్లగా, పవిత్రంగా మరియు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది. మనం గుడిని శుభ్రపరచడం అంటే మన యొక్క హృదయం శుభ్రపరచుకున్నట్టే అని ప్రభుపాదుల వారు తెలియజేశారు. ఈ భౌతిక జగత్తులో అనంతమైన కోటాను కోట్ల జన్మలు తీసుకోవడం వల్ల మన యొక్క హృదయంలో ఎంతో మలినం పేరుకుపోయింది. మనం ఎప్పుడైతే గుడిని శుభ్రపరుస్తామో అప్పుడు నిజంగా మన యొక్క హృదయం కూడా శుభ్రపడుతుంది. ఎప్పుడైతే మన హృదయం శుభ్రపడిందో అప్పుడు సహజంగానే మనలో ప్రశాంతత మరియు ఆనందము చేకూరుతాయి. ఆనందంగా ఉండటం అనేది మన యొక్క సహజ సిద్ధమైన స్థితి. కానీ మనం ఎందువల్ల ఆనందంగా లేవు? ఎందువలనంటే మన హృదయాలలో ఎంతో మలినం ఉంది కాబట్టి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల వారు ఈ లీలపై ఎంతో పెద్ద భాష్యాన్ని రాశారు. ఈ లీల అంతా కూడా మన యొక్క హృదయాన్ని మరియు ఆలోచనలు శుభ్రపరచుకుంటాం. అనగా చేతో దర్పణ మార్జనం. చైతన్య చరితామృతం అంత్యలీల 20.12 గురించే చెప్తోంది. మన హృదయాన్ని శుభ్రపరచుకున్నట్టుకు కృష్ణుని యొక్క మహిమలను గానం చేయాలి. శృణ్వతాం స్వకథా కృష్ణ. శ్రీమద్భాగవతము 1.2.17 నుంచి 21 వరకు ఆయన స్తోత్రాలు ఉన్నాయి. దాని గురించి చెప్తున్నారు. కృష్ణుడు మన హృదయంలోనే ఉన్నాడు
కానీ మనం ఆయనను దర్శించలేము. ఎందువలనంటే మనం కప్పబడి ఉన్నాం. కావున మనం మన హృదయాన్ని శుభ్రపరచుకున్నప్పుడే కృష్ణుడు మన హృదయంలో నివసిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతాం. కనుక భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు గుండీచా మందిరాన్ని శుభ్రపరచినట్లుగా వారు వారి యొక్క హృదయాలను శుభ్రపరచుకోవాలి. కామ్యకర్మలు, ఊహాకల్పనలు, మార్మిక యోగ సిద్ధులను పొందటువంటి కోరికలన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి మరియు భక్తియుత సేవలోనూ ఎంతో పెద్ద అడ్డంకులు. ఇది రాళ్ళు మరియు రప్పల వంటివి. ఎవరైతే భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నమవరో వారు ఇంద్రియ తృప్తి, ముక్తి మొదలగు కోరికలను కలిగి ఉంటారు. వారు భక్తియుత సేవ చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క మనసులో వేరొక ఉద్దేశం ఉంటుందని దానికి అర్థం. తీవ్రమైన నిష్టలను పాటించడం కూడా భక్తియుత సేవకు మంచిది కాదు. ఇది అశుభ్రముగా మరియు కృష్ణ సాక్షాత్కారములకు తగనివిగా పరిగణింపబడతాయి. ఇటువంటి వాటిని తొలగించి వేయాలి. ఈ విధంగా గుడిని శుభ్రపరిచే ప్రతి దశ కూడా మన మనసులో ఉన్నటువంటి స్థూలమైన కోరికలు, ముక్తిని ఆశించుట, సౌఖ్యాన్ని కోరుట మరియు తప్పులు వినుట వంటి మలినాలను దశల వారీగా శుభ్రపరచటాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. మనం భౌతికమైన కోరికలు కోరుకోవడమే కాదు, ముక్తి కావాలని ఆశించడమే కాదు, సుఖంగా ఉండాలని కోరుకోవడమే కాదు, ఇంకా ఇతరుల్లో తప్పులు ఎంచడం కూడా మనలో ఉన్న మలినాలు. ఇవన్నీ శుభ్రపరచుకుంటేనే మన భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఎప్పుడైతే ప్రక్కవారిలో తప్పులు వెతుకుతూ ఉంటామో అప్పుడు మనం ప్రక్కవారి కంటే గొప్ప అన్న భావంలో ఉంటాం. అంతటా మనలో ప్రతిష్ట అనగా కీర్తి మరియు స్థానము కొరకు కోరిక, ప్రక్క జీవులపై శత్రుత్వము, మన యొక్క నియమాన్ని భంగపరచుకునుట, భౌతికపరమైన లాభము, ఆరాధించబడుట, కీర్తి వంటి కోరికలను మనం కలిగి ఉంటాం. కానీ వీటన్నిటినీ మన మనసు నుండి తుడిచివేయాలి. ఒక్కొక్క ప్రచారకుడు ఒక్కొక్క విధంగా ఈ శుభ్రపరచడం గురించి వివరణ ఇస్తారు. శాఖలు, కొమ్మలు అనగా నియమ నిబంధనలు ఉల్లంఘించుట, అనగా స్థూల శారీరక భావంలో చేసేటటువంటి దుష్ప్రవర్తనలు. ఆ తర్వాతి దశ భక్తులతో సరిగ్గా ప్రవర్తించుట మరియు వైష్ణవ ఆచారాలను పాటించుట. తర్వాత మన అంతరంగంలో కదిలే ఆలోచనలు మరియు మన మనస్తత్వం కూడా పరిశుభ్రపడి కృష్ణుని యొక్క దిశలోనే పయనించాలి. ఆ తర్వాత పగుళ్ళ మధ్యను కూడా శుభ్రం చేయడం అనేది మన హృదయంలో నిద్రాణంగా ఉన్నటువంటి కోరికలను కూడా తొలగించడం. అంతటా మనం దుస్సాంగత్యం వల్ల అయితేనేమి లేదా భక్తియుత సేవ పట్ల అలసత్వం వల్లనైనా కానీ అవి తిరిగి పుంజుకోకుండా ఉంటాయి. ఈ విధంగా ఇటువంటివి కూడా భక్తియుత సేవలో శ్రవణము మరియు భగవంతుని పవిత్రనామ సంకీర్తన వంటి వరద నీటితో నిరంతరం నింపడం ద్వారా మన హృదయంలోనికి తిరిగి ప్రవేశించకుండా అటువంటి కోరికలను కూడా నివారించవచ్చు. మనం ఎప్పటికప్పుడు మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలంటే ఎప్పుడు కూడా మనం నామ సంకీర్తనతో ఉండాలి. అలాగే భగవంతుడి గురించిన విషయాలు వింటూ ఉండాలి. కృష్ణుని తృప్తిపరచాలన్న పవిత్రమైన కోరిక మనకు కలిగిందో అప్పుడే మన హృదయం నిర్మలంగా ఉన్నట్లు. మన హృదయంలో ఉన్న మలినాలను తొలగించడాన్ని అనర్థ నివృత్తి అంటారు. అనవసర ఆలోచనలు మరియు కోరికలు మన హృదయం నుండి తొలగించడం కూడా భక్తియుత సేవలో ఒక దశ. ఏ విధంగా అయితే మహాప్రభు గుండీచా మందిరాన్ని శుభ్రపరిచారో అదేవిధంగా మనం కూడా భక్తియుత సేవలో ముందుకు వెళ్తూ మన హృదయంలోని మలినాలను తొలగించుకోవాలి. ఎంతసేపు కూడా మన ఆనందం గురించి కాకుండా కృష్ణునికి మనం ఈ పని చేస్తే ఆనందం కలుగుతుందా అని ఆలోచించి మనం చేసే ప్రతి పని కూడా ఆయన ఆనందం కోసమే చేయాలి. కృష్ణుడు మన హృదయంలో పరమాత్మగా ఉంటాడు. మనకు కృష్ణుడు కావాలంటే ఆయన యొక్క నిజరూపమైన శ్యామసుందర రూపంలో రమ్మని ఆయనను ఆహ్వానించాలి. శుద్ధ భక్తులు ఆయనను శ్యామసుందరుడిగా తమ హృదయంలో చూడగలుగుతారని ప్రభుపాదులు వారు చెప్పారు. కృష్ణుడు వచ్చి ఉండడం కోసం మన హృదయాన్ని తయారు చేయడానికి ఈ శుభ్రపరిచే విధానాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరించాలి. మన హృదయాన్ని పవిత్రపరచుకొని శుభ్రపరచుకొని ఉంటే కృష్ణుడు అందులో ఉన్నాడు, ఆ ఉన్నాడన్న విషయం మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. గుండీచా మందిరము ప్రక్కన ఎంతో అందమైన నరసింహస్వామి గుడి ఉంది. గుండీచా మందిరం శుభ్రపరిచిన తర్వాత వారు రోజు అక్కడ కీర్తన చేసేవారు. వారు ఆ గుడిలో ఎంతో పారవస్యంతో మరియు ఎన్నో లీలలతో కూడి ఉన్న కీర్తనను ఎంతో సమయం పాటు కొనసాగిస్తూనే ఉండేవారు. ఒకసారి అద్వైత ఆచార్య మరియు భక్తులందరూ కూడా పారవస్యంతో నృత్యం చేస్తూ ఉండగా అద్వైత ఆచార్య కొడుకైన గోపాల కూడా పారవస్యంతో
నృత్యం చేస్తున్నాడు. అతడు ఎంతో తీవ్రమైన పారవశ్యంతో నృత్యం చేస్తూ హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అంతటా అద్వైత చాలా నిరాశకు లోనయ్యాడు. అద్వైతాచార్య గోపాలను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని నరసింహ మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. కానీ గోపాల స్పృహలోనికి రాలేదు. గోపాల ఊపిరి తీసుకోవడం లేదు. గోపాల చనిపోయాడు. అంతటా మహాప్రభువు అక్కడికి వచ్చి గోపాల హృదయంపై ఆయన చేతిని ఉంచి, గోపాల లే, హరే కృష్ణ అంటూ కీర్తన చేయి అన్నారు. అతడు గోపాల తిరిగి పునర్జీవితుడిపై హరే కృష్ణ అంటూ కీర్తన చేస్తూ నృత్యం చేయసాగారు. హరి బోల్. ఆ బాబు వాళ్ళ అబ్బాయి చనిపోయాడని అందరూ బాధపడుతున్నారు. కానీ ఇంతట్లోకి మహాప్రభువు వచ్చి గోపాల లే, కీర్తన చేయగానే ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమి ఉండదు కదా. ఆయన స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే కదా, దేవాదేవుడు కదా ఆయన. నరసింహస్వామి గుడిలో చేసే కీర్తనలో మహాప్రభు ఉన్మాదం చెందిన సింహం వలె నృత్యం చేసేవారు. మహాప్రభు నృత్యం చేసినప్పుడు ఆయన ఒళ్ళంతా చెమటలు పట్టడం, వణకడం, జయ జయ ధ్వనం చేయటం మరియు గాండ్రించడం చేసేవారు. ఆయన కంటినీరు ఆయన దేహాన్ని, ఆయన ఎదట ఉన్నవారి దేహాలను తడిపేస్తూ ఉంది. శ్రావణ మాస వర్షాల వలె ఆయన కంటి నుండి నీరు కురుస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడ పరమానందపురి, రామానందరాయ, బ్రహ్మానంద భారతి, అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు, ఆచార్య రత్న, ఆచార్య నిధి, శ్రీవాస ఠాకూర, గదాధర ప్రభు, నందనాచార్య, రాఘవ పండిత, వక్రేశ్వర మరియు శంకర వంటి అద్భుతమైన భక్తులు అందరూ ఉన్నారు. మహాప్రభు యొక్క కీర్తన బృందంలో వక్రేశ్వర పండితుడు ప్రత్యేకంగా శక్తి ప్రధానముగా అనుభవబడిన నృత్యకారుడు. ఒకసారి ఆయన పారవశ్యంతో నిరంతరాయంగా 72 గంటలు నృత్యం చేశాడు. రాఘవ పండితుడు రాఘవ జోలిని తయారు చేయటకు ప్రసిద్ధికి ఎక్కినవాడు. ఆయన మరియు ఆయన యొక్క సోదరి ప్రతి సంవత్సరము చైతన్య మహాప్రభు కోసం తడి లేని పొడి పొడిగా ఉన్న ప్రసాదాన్ని వండేవారు. ప్రతి ప్రసాదములకు నిలవ ఉండే కాలం వేరువేరుగా ఉండేది. 1 నెల, 2 నెలలు, 6 నెలలు మరియు 1 సంవత్సరము. వారు ఎన్నో రకాల ఆచార్లు తయారు చేసేవారు. నిమ్మకాయ ఆచార్ మరియు ఎన్నో రకాలైన మామిడికాయ పచ్చళ్ళు, పల్చగా కారంగా ఉండే వాటిని తయారు చేసేవారు. సంవత్సర కాలం నిలవ ఉండే ఎన్నో రకాల పదార్థాలను కూడా తయారు చేసేవారు. మహాప్రభు కోసం అరుగుదలకు సహాయపడే వాటిని, మసాలా దినుసులను తీసుకొచ్చేవారు. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లో వీటిని తయారు చేసి బుట్టలలోనూ మరియు సంచులలోనూ నింపి ఒక పెద్ద ఊరేగింపుగా పూరికి తీసుకొచ్చేవారు. పరమానందపురి కూడా అక్కడ ఉన్నారు. జగన్నాథ మందిరానికి 200 మీటర్ల దూరంలో ఆయనకు ఆశ్రమం ఉండేది. జగన్నాథపురి సముద్రానికి ప్రక్కనే ఉండటం వల్ల నుయ్యి తవ్వినప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు నీరు పడతాయి. పరమానందపురి ఒకరోజు మంచినీరు పడతాయనే ఉద్దేశంతో నుయ్యి తవ్వగా ఉప్పు నీరే పడ్డాయి. నుయ్యి తవ్వడం అనేది ఎంతో శ్రమతో కూడి ఇటువంటి పని వృధా అవడం వల్ల ఆయన ఇప్పుడు ఏం చేయాలి అంటూ దుఃఖించారు. అప్పుడు మహాప్రభు తన కీర్తన బృందంతో అటువైపుగా వస్తూ ఉన్నారు. అంతటా మహాప్రభు ఏం జరిగింది అని అడగగా ఉప్పు నీరు పడ్డాయి అన్న సంగతి వారికి తెలిసింది. వెంటనే మహాప్రభు తన కీర్తన బృందాన్ని తీసుకుని వెళ్ళి ఆ నూతి చుట్టూ కీర్తన చేశారు. ఈ విధంగా కీర్తన చేస్తూ గంగా నదిని మరియు ఇతర పవిత్ర నదులన్నింటినీ కూడా అక్కడికి ఆహ్వానించారు. అందువలన ఆ నూతిలో నీరు అంతా తీయగా అయిపోయింది మరియు ఆ నీటిని గంగా నీటిగా పరిగణిస్తారు. ఆ నెయ్యి ఇప్పటికీ ఉంది. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం సముద్ర ఒడ్డున ఆ నెయ్యిలో ఉప్పు నీరు పడితే మహాప్రభు దానిని కీర్తన చేసి గంగా నదిని ఇతర నదులను ఆహ్వానించి ఆ నీటిని తీయగా మార్చారు. నరసింహస్వామి గుడిలోని కీర్తన పూర్తయిన తర్వాత భక్తులందరూ కూర్చుని ప్రసాదం స్వీకరించేవారు. ఆ సమయంలో మహాప్రభు హరిదాస ఠాకూరును హరిదాస ఇక్కడికి రా అని పిలిచేవారు. కానీ హరిదాస ఠాకూరు ఎంతో దూరంలో నిల్చుని ఉండేవాడు. ఆయన మహాప్రభు భక్తులతో ప్రసాదం తీసుకోవాలి. నేను ఎంతో దుష్టుడను, నేను వారి మధ్య కూర్చోలేను, నేను గడప బయటనే కూర్చుంటాను, గోవింద తర్వాత ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు అని అనుకునేవారు. ఆయన ఎంతో అనుకోదుగా ఉండేవారు. ఆయన మహమ్మదీయ కుటుంబమునికి అక్కడికి చెందినవారు అవటం వల్ల ఆ మందిరంలో కులానికి ప్రాధాన్యత ఇచ్చేవారు అక్కడ ఉండటం వలన వారితో వివాదానికి వెళ్ళకూడదని లేదు నేను బయటనే ఉంటాను అనేవారు. కానీ ఆయన ఎంతో తెలివితేటలతో కూడా ప్రవర్తించేవారు. ఎందుకంటే
ఈ విధంగా చేయటం వల్ల ఆయనకు మహాప్రభు యొక్క ప్రసాదం పూర్తిగా లభించేది. మహాప్రభు పళ్ళెంలో ఏమి మిగిలిపోయినా అదంతా హరిదాసుకు ఇచ్చేవారు. ఈ విధంగా ఆయనకు మహాప్రభు యొక్క ప్రత్యేకమైన కృప లభించేది. వారు ప్రసాదం తినే సమయంలో కూడా నామజపం చేసేవారు. వారు ప్రసాదం తినే మధ్యలో అందే ప్రతి ఊపిరికి కూడా నామజపం చేసేవారు. ఈ విధంగా మహాప్రభు లీలలు అధికంగా కీర్తన చేయటము, అధికముగా ప్రసాదం సేవించటము మరియు అధికముగా సేవ చేయటంతో నిండి ఉండేది. ఎంతో పాపాత్ములైన వ్యక్తులు కూడా మహాప్రభువు లీలను చూసినా లేదా విన్నా సరే వారిలోని కృష్ణ చైతన్యం జాగృతమవుతుందని కృష్ణదాస కవిరాజ గోస్వామి చెప్పారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తాను. మళ్ళీ కొన్ని విశేషాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు తప్పులు చేసి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ.